అదర్వైజ్ నో యూస్. లేకపోతే నా హృదయం, ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, మనందరికీ తెలుసు. మరి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో హృదయము బహు మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. హూ కెన్ నో ద హార్ట్ ఆఫ్ ఎ మ్యాన్? ఇట్స్ సో వికెడ్, ద బైబుల్ సేస్. ఇట్స్ వికెడ్ అండ్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ డిసెప్షన్. సో టు రిమూవ్ దట్ వికెడ్నెస్, to come out from that deception, we need the truth. We have to speak the truth to our heart. Then only my heart will change. My heart starts transforming. నా హృదయంలో మార్పు వస్తుంది, రూపాంతరపరచబడటం ప్రారంభమవుతుంది. అక్కడే నేను దేవునితో అన్యోన్యతలో, ఆ యొక్క రక్షణలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. దేవుడు యేసుక్రీస్తులో సిలువలో చేసిన కార్య ప్రత్యక్షతని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం ప్రారంభిస్తాం. మన హృదయంలో, మన ప్రాణంలో, మన దేహంలో, మన క్రియలలో అది అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవటం ప్రారంభిస్తుంటాం. ఇక్కడ అదే కీర్తనకారుడు చెప్తున్నాడు. కీర్తనకారుడు 60లో 4వ వచనంలో మనం అదే చూస్తున్నాం. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము నిచ్చి ఉన్నావు. God has given you the banner, that is the cross. That is the cross.